అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలినా నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా. మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు. నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం ఆరాం చేశాడని. ఓ, కాలేజ్ లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి, సంగీతం టీచర్ పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. సలాం. నమస్తే. గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. భలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడవే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. జ్యోతి, ఏంటి? నీ బండి బాలే సెక్సీగా ఉంది. ఓ రౌండ్ ఎత్తావేటి? నీకు డ్రైవింగ్ రాదంటగా. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? సీనిగాడ్ దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. ఇగో బా ఆగు. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయి బా. రేయ్, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా. పద, ఒక అమ్మాయిని ఎక్కాలి. ఏంట్రా ఇది? నువ్వు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నావు నమ్ముదు కావట్లేదు బా. కదా, నాకు అదే అర్థం కావట్లా. మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి. బుర్కాలో బంతిపూల ఉందిరా. చచ్చిపోయాను రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. బావా, ఆ చావు పేరే ప్రేమ బావా. నువ్వు ప్రేమలో ఉన్నావు? అలా ఏం కాదా, అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏంటి, అదే ఫిక్స్. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా, క్లాసులు లేవా? రామ్, ఒకసారి ఇట్రా. సార్, నమస్తే సార్. కూర్చో. డియర్ ఫ్రెండ్స్, అవర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ రాజారాం ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారాం ని సత్కరిస్తారు.
మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్ కి వాయిస్ ఉంటుంది. నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి విసులు ఉంటుంది. మాకు పెద్దగా శాలరీసే కాదు, వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి. మీరు క్లాస్ రూమ్స్ లో ఉంటారని మేము గ్రౌండ్స్ లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్. మీ క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది. కానీ మాకు ప్లే గ్రౌండ్ లో ఒకటే ఉంటుంది, జాతీయ పతాకం, ద నేషనల్ ఫ్లాగ్. ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమోనని భయం వేసింది. నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసింది. కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు, నాకు వాయిస్ ఇచ్చాడు. చాలరా. రాజారాం దూర్ దరాకా, రాజారాం దూర్ దరాకా, రాజారాం దూర్ దరాకా. బాబు బాబు రాజా బాబు, ఏం బాబాయ్? ఆటోగ్రాఫ్ కావాలి బాబు. ప్రతి ఓడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకుద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. ఇది నా మొదటి ఆటోగ్రాఫ్. లైఫ్ లో మర్చిపోలేను బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు బాబు చెప్పాల్సింది, ఆ బుర్కా అమ్మాయికి. తనే తీసుకోమంది. ఆటోగ్రాఫ్ వద్దా? హలో హలో, ఆగు. నిన్నే. బానే పరిగెడుతున్నావు, రా కలిసి పరిగెడదాం. నిన్నే. ఏయ్, ఆగు. హలో, హే ఆగు. నిన్నే. ఆటోగ్రాఫ్ వద్దా? ఓయ్, ఇదిగో అడిగావుగా, నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో. రా, ఆటోగ్రాఫ్లు మార్చుకుందాం. ఎక్కడున్నావు? ఇదేం బాగాలేదు తెలుసా? హలో, ఎక్కడా? ఎక్కడున్నావు? ఏయ్, నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా? ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఏంట్రా? అది తను. ఏంటి లవ్వా? అబ్బే, ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, అంతే సార్. అది లవ్ అయితే చెప్పు, మాట్లాడతా. కాదుగా? వాడు నా వెంట పడాలనిపిస్తుంది, నా కోసం వెతకాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది, దొరికిపోవాలనిపిస్తుంది. ప్రేమంటే ఇంతేనేమో. వాడు పిచ్చి పిచ్చిగా ఉంది. మొన్నే కదే వాడిని చూసింది. అమ్మో, చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? ప్రేమలో ఎవరు పద్ధతిగా పడరు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయే? మొన్నటి నుంచి. మరి చెప్పేయొచ్చుగా, ఎందుకు ఈ దొంగాట? బాగుంది కదే, ఉండని. ఇప్పుడంటే ఆశలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం. ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు. అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా. నజీరా, మీరు ముస్లిమ్స్, వాళ్ళు హిందువులు, తప్పు కదా?
ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. రామ్, నీ టేస్ట్ సూపర్ రా. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతోడు మాటలు చెప్పేవాడే, మమ్మల్ని కలిపేవాడే లేడు. ఏ తప్పు. సార్ సారీ చెప్పు. చెప్పం, మమ్మల్ని నీకు కొనిపెట్టమని చెప్పు, అప్పుడు థ్యాంక్స్ చెప్తాం. కొంటారులే, పాప ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. పిచ్చోడా, శాలరీ కూడా తీసుకున్నాడు రా, జేబులోనే ఉన్నాయి. అవునా? అవి నీతో మాట్లాడుతున్నాయా? మిమ్మల్ని తిడుతున్నాయి కూడా. వాటిని కొనిపెట్టలేదని కోపం. శాలరీ తీసుకుని కూడా జేబులో నుంచి డబ్బులు తీయలేదంట కదా. ఆ విషయం స్పైక్స్ నీకు చెప్పాయా? అవును, కావాలంటే మీరే అడగండి. నేనా? ఒరే రాజా, నా ఆశలన్నీ నీ పైన పెట్టుకున్నాను రా. ఇలాగైపోతే ఎలా? అయినా ఎంతుంటాయి? పద కొనిస్తా. కమాన్. అవునా? అవును. ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం. ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి. పర్ఫెక్ట్లీ డిజైన్డ్ స్పైక్స్ ఆర్ వెరీ లైట్ వెయిట్. ఓ ఫారినర్ కావాలని చేయించుకున్నాడు, కానీ ఎందుకో రాలేదు. 1 year అవుతుంది. ఇది మా వాడిని తగులుకునేగా తెలుసుంటుంది. స్టార్ట్ చేయండి. ఎంత? జస్ట్ 6,000. 6,000? యా, 6,000. సారీ రామ్. क्या पीडी साहब? हाँ इस्माइल भाई, बहुत दिन के बाद कैसा है? ठीक हूँ. आप ठीक है ना? ठीक है ठीक है. शुक्रिया. बादाम पाल ले लो भाई. రాజా తాగు, బాదం పాలు బాగుంటాయి, బలం బాగా పరిగెత్తగలవు. ఇస్మాయిల్ భాయ్ ఇదరావు. వీడి నా స్టూడెంట్ రాజారాం. స్టేట్ అథ్లెటిక్స్ మీట్ 100 meters కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు. మందే ట్రైనింగ్. ఇదిగో పేపర్లో కూడా వేశారు చూడు. వాలే వాడు పీడి సాబ్. ఈ ఫోటోలో ఉన్నతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు. రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు, పేపర్ అంతా ఉంటాడు. ఏవో పీడి సాబ్, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాడిని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ బీ నైలాయా. ఇస్మాయిల్ భాయ్ అవన్నీ వాడి డబ్బులతో కొన్నావయ్యా. చూడో పీడి అదే సాబ్. వాడు. రాజా, నా జీతం టీఏలు డిఏలు పోను 3,300 చేతికొస్తుంది. ఇంటద్దెకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణికి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు పోతే 700 డెఫిసిట్ నడుస్తుంది మండి. జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే. సార్ అదేమోంది సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా, పరిగెత్తేస్తా. సారీ సార్. నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ 1000 ఉంచుకొని కొనుక్కో. ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గర ఉంచండి ప్లీజ్ సార్. తాను పట్టుకొని నేను నీ కోచ్ ని, జాలేం అక్కర్లేదు. ఇంకో గోల్డ్ మెడల్ కొట్ట చాలు. ఇస్మాయిల్ భాయ్ వీడు రోజు వస్తూ ఉంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణం ఆప్కా హై. రాము, ఇక చాలు రారా. ఏంటి? వర్షం పడుతోంది, రా రా. ఏం మా వర్షంలో ఆటలేంట్రా? ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈ రోజు నా రోజు, రాజారామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈ రోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా. స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చారమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే ఆ బోర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నావు. ఏం లేదు మా, అడిగినా ఇచ్చానంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. రేయ్
ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదు మా. ప్రేమించరా, బాగుంటుంది. నువ్వు మరీ మా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం వద్దా? నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాయిబుల అమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో. టీచర్, అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడు మనసిక్కడ లేదు. రా. ఏమి వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకులేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా, చెయ్యి ఎంత చురుకో. మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు. రెండు కలిపి తినేస్తాం. నీకు కావాలా? మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా. ఐ లవ్ యూ. హలో, దీని ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు మిమ్మల్ని కాదండి, నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? నీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో, నిన్నెందుకంటున్నా తల్లి, నా కాలేజ్ లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది, దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి. నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మర్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది, చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేటా, ఏంది బేటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా. ఏదో షేరో షాయరీ అనుకో. షేరీ? నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా బాయ్. అరే అరే రాము బేటా, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఏ తప్ప? తప్పులేదు బాయ్. బీవీ అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో, మాకు సంతోషమేగా. నిక్కాకారో. కానీ ఒక డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నాకన్నా కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? వాహవా వాహవా, సరే షురూ చేసుకో. तुझे खतरनाक करकू है, नोच को चिम्मच को मन में मरना करकू है, तू रोए तो देखना करकू है, तेरे से मिल को रोना करकू है, मेरे दीवांगी तुझे पसंद है तो मेरे शानापन को पटाया तो मोहब्बत करेंगे. ఎలా ఉంది ఇస్మాయిల్ భాయ్? నిన్ను కొరకాలనుంది, గిచ్చి గిల్లి చంపాలనుంది, నువ్వు ఏడిస్తే చూడాలనుంది, నీతో కలిసి ఏడవాలనుంది. నా పిచ్చి నీకు నచ్చితే, నా వెర్రి నువ్వు నమ్మితే రా, ప్రేమించుకుందాం రా. ఇదేనా? అవునా? వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా? అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్లు మనకొస్తే కష్టమవుతుంది.
అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. हेलो ఏ తను వచ్చేసాడు. నీకో మాట చెప్పాలి. नहीं पता था कि खामोशी भी सुनाई देती है जब तक हमने आपके आंखों की खामोशी सुन ली. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टर्बेंस ने हमें जिता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను.